ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన సందర్భంగా ఆ విషయాలపై మనతో మాట్లాడేందుకు ఏపీ నుంచి బీజేపీ అధికార ప్రతినిధి తిరుపతిరావు గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం. లైవ్ కాల్లో మనకి అందుబాటులో ఉన్నారు. తిరుపతిరావు గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. యా చెప్పండి, ఇప్పుడు ఆరా మస్తాన్ గారి సర్వేని అందరూ కూడా బిలీవ్ చేస్తూ ఉంటారు. అలాంటి సర్వే వైసీపీకి చూపించింది, మరోవైపు కేకే సర్వే వచ్చేసి టీడీపీకి చూపిస్తూ ఉంది. సో ఈ సర్వేల్ని ఎంతవరకు నమ్మొచ్చు? ఈ సర్వేల్ని వచ్చిన తర్వాత ఆ సర్వేల మీద మీలో ఏమన్నా, అంటే పార్టీలో ఏమన్నా డిస్కషన్స్ నడుస్తున్నాయా? ఖచ్చితంగా అన్ని పార్టీల్లో కూడా డిస్కషన్స్ నడుస్తుంటాయి. ఎందుకని అంటే ఎన్నికల ప్రక్రియలో ఏదైతే ఎన్నికలు కంప్లీట్ అయిపోయిన వెంటనే, పోలింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వచ్చే ఈ సర్వేలకు సంబంధించి కొంత ఆతృత ఉన్నటువంటి సందర్భం ఉంటుంది ప్రతి పార్టీలోనూ, ప్రతి వ్యక్తిలోనూ కూడా. ఓటేసిన వ్యక్తి దగ్గర నుండి పోటీ చేసిన వ్యక్తి వరకు అందరూ ఉత్సుకత ఉంటుంది. ఆ నేపథ్యంలోనే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ సర్వేలు కొన్ని మ్యానిపులేటెడ్ సర్వేస్ మనం పక్కన పెడితే, అంటే గతంలో ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నటువంటి సర్వేస్ ని వాటిని కూడా కొంచెం పక్కన పెట్టుకొని ఆలోచన చేసే పరిస్థితి అయితే ఉంది ఇవాళ. అంటే గడిచిన ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ ఎక్కడైతే ఘోరంగా ఫెయిల్ అయ్యి, నేను అనేది ఒకటి అరా ప్లస్ ఆర్ మైనస్ 10% వేరియేషన్, అది ఖచ్చితంగా యాక్సెప్టబుల్. ఎందుకని అంటే ఇది ఎన్నికలు ఫలితాలు అనేవి 100% మంది ఓటర్ల తాలూకా అభిప్రాయాలు వ్యక్తపరిస్తే, ఇక్కడ వచ్చేసరికి కొన్ని పరిమితమైనటువంటి శాంపిల్స్ ఆధారంగా నిర్ణయిస్తారు కాబట్టి కొంత ఫ్లక్చుయేషన్ ఉంటుంది. చాలా సర్వేలు, ఇప్పుడు ఉదాహరణ నా దగ్గర నేను ఇప్పటి వరకు స్టడీ చేసినటువంటి సర్వేస్ తీసుకుంటే 9 సర్వేలు ఉన్నాయి. 9 సర్వేలు సంబంధించి 5 సర్వేల్లో ఎన్డీఏకి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఆధిక్యత చూపిస్తున్నాయి. అందులో కూడా అంటే మాకు ఆధిక్యత చూపిస్తుంది కాబట్టి నేను ఆ సర్వేని సమర్థించను, మాకు ఆధిక్యత చూపించట్లేదు కాబట్టి ఆ సర్వేని నేను డినే చేయను. ఇప్పుడు మాకు కూటమికి సంబంధించి చూపిస్తున్నటువంటి 5 సర్వేల్లో కూడా ఒక సర్వే తీసుకుంటే, ఏదైతే కేకే సర్వే మీరు కూడా ప్రస్తావించినట్టు గుర్తున్నాయి, అది 161 సీట్లు కూటమికి చూపిస్తున్నాయి. కేవలం 14 సీట్లు మాత్రమే వైసీపీకి చూపిస్తున్నాయి. సో ఇటువంటి సర్వేల్ని అది మాకు ప్లస్, మాకు ఫేవర్ గా చూపిస్తుంది కాబట్టి నేనేమైనా దాన్ని సమర్థిస్తానని కానీ ఎవరు సమర్థించాల్సిన పని లేదు. ఇక్కడ అంటే కావాలని చేశారా, లేకపోతే కొన్ని సందర్భాల్లో మ్యాన్ పవర్ చేసే తప్పుదారు కూడా ఇక్కడ ప్రతిబింబిస్తుంటాయి. ఆ నేపథ్యంలో మిగతా సర్వేలు చూసేసరికి, ఇప్పుడు ఉదాహరణకి చాణక్య ఎక్స్ సర్వే తీసుకున్నట్లయితే 109 చూపిస్తున్నాయి. అదేవిధంగా పీపుల్స్ పల్స్ తీసుకుంటే 111 నుండి 135 చూపిస్తుంది. అదేవిధంగా చాణక్య సర్వే తీసుకుంటే 114 నుండి 125 చూపిస్తున్నారు. స్మార్ట్ పోల్ సర్వే తీసుకుంటే 93 నుండి 98 చూపిస్తుంది. ఇవి కొంత రిలయబుల్ గా ఉన్నాయన్నమాట. అంటే నేను చెప్పేది 100% కేకే సర్వే అనేది తప్పు అవుతుందని చెప్పడానికి లేదు, కానీ వచ్చినటువంటి సర్వేల ఆధారంగా తీసుకున్నట్టయితే డెఫినెట్ గా అక్కడ దాన్ని విశ్వసించడానికి కొంత సంశయాత్మకంగా ఉండాలి. అదేవిధంగా వైసీపీకి చూపిస్తున్నటువంటి 4 సర్వేలు వైసీపీకి ఫేవర్ గా చూపిస్తున్నాయి. దాంట్లో కూడా ర్యాప్ అని ఒక సర్వే 158 సీట్లు చూపిస్తుంది. ర్యాప్, WRAP ర్యాప్ అని ఒక సర్వే 158 సీట్లు చూపిస్తుంది అన్నమాట. సో దాన్ని కూడా మనం విశ్వసించలేము. ఇక్కడ ఇటువైపు అది నాకు ఎగ్నెస్ట్ గా చూపించిందని కాదు, ఇక్కడ నాకు ఫేవర్ గా చూపించిందని కాదు. విశ్లేషించేటప్పుడు మనం ఆలోచిస్తే ఇవి ఏకపక్షంగా ఉన్నటువంటి వాటిల్లో కొంత డౌట్ఫుల్ గానే ఉంటాయి. మిగతా సర్వే చూసుకున్నట్లయితే మళ్ళీ యాక్యురస్ గానే ఉన్నాయి కొంతవరకు. ఉదాహరణకి ఆరా మస్తాన్ మీరు ప్రస్తావించారు, అది 94 మధ్యలో ఉంది కాబట్టి అది కొంత ఆలోచించదగినటువంటిదే. అదే విధంగా జనత్ పోల్ అని చెప్పేసి 95 to 107 చూపిస్తున్నది. సో ఇట్లాంటివి కొంత ఆలోచించదగినటువంటివి, వాటి మీద విశ్వసనీయత అయితే ఉంచుకోవచ్చు. అయితే ఇప్పుడు గమనించినట్లయితే రాష్ట్రంలో మెజారిటీ సర్వేస్ విశ్వసనీయత కలిగినటువంటి, నేను మళ్ళీ ఇక్కడ విశ్వసనీయత అనేసి అంటే మళ్ళీ దానికి కొంచెం క్లాసిఫికేషన్ ఇస్తాను. ఉదాహరణకి గత 2-3 ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేల ఆధారంగా మనం ఆ విశ్వసనీయత పదాన్ని వాడాలి.
ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను మీకు. ఏదైతే మన ఈ కేకే సర్వే సంబంధించి 161 అన్నాను, కానీ గత ఎన్నికల్లో వాళ్ళకి కొంత విశ్వసనీయత ఉన్నారు. అదే విధంగా కొన్ని సర్వేలకు సంబంధించి వరుసగా ఫెయిల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల్లోనూ, అంతకుముందు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ కూడా. నేను ఆ సంస్థల పేర్లు ప్రస్తావించిన కానీ, ఎందుకంటే అంటే మైనస్ ప్రస్తావించడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి. ఇప్పుడు వాళ్ళకి వరుసగా ఫెయిల్ అయ్యారు. అటువంటి సంస్థలు కూడా సక్సెస్ అవుతారు అన్నటువంటి విశ్వాసం లేదు. కాబట్టి ఏదైతే గత అంటే సమీప కాలంలో ఏవైతే ఎన్నికలు జరిగినటువంటి సందర్భాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలు వాస్తవానికి దగ్గరగా వచ్చినటువంటి సంస్థలను తీసుకున్నట్లయితే, వాటిని మనం విశ్లేషించినట్లయితే కూటమికి ఖచ్చితమైనటువంటి అధికారం వస్తుంది అనేది ఇక్కడ స్పష్టం అవుతుందండి. ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి సర్వే. ఇకపోతే జాతీయ స్థాయిలో తీసుకున్నట్టయితే అన్ని సర్వేలు కూడా ఎన్డీఏకి, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే ఉన్నాయి. ఒక్క సర్వే కూడా ఎటువంటి డౌట్ఫుల్ గా ఉన్నటువంటి సర్వే లేదు. అన్ని కూడా ఎన్డీఏకి, భారతీయ జనతా పార్టీ అనుకూలంగానే ఉన్నాయి. మేము ఏదైతే పెట్టుకున్నటువంటి టార్గెట్ 370+ భారతీయ జనతా పార్టీ, 400+ ఎన్డీఏ వాటికి దగ్గరలోనే ఉన్నాయి అనేది ఇక్కడ స్పష్టం అవుతున్నటువంటి సందర్భం. అంటే అండి, నేను అంటున్నది, మీరు చెప్పేదేమో పార్లమెంట్ సీట్స్ గురించి చెప్తున్నారు. నేను ఎస్పెషల్లీ ఏపీలో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్స్ గురించి మాట్లాడుతున్నాను. అసెంబ్లీ సీట్స్ విషయానికి వచ్చేసరికి మీకు కొన్ని సర్వేసు 50% సర్వేసు మీకు అనుకూలంగా చెప్తే 50% సర్వేసు వైసీపీకి అనుకూలంగా చెప్తా ఉన్నాయి. డెఫినెట్ గా నేను అదే దాన్నే మీకు వివరించి చెప్పడం జరిగింది. నేను మరోసారి కూడా చెప్తా. అంటే ఏవైతే మాకు అనుకూలంగా ఉన్నటువంటి సర్వేలు, వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి సర్వేల తాలూకా గత చరిత్ర ఆధారంగా, గతంలో వారు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ తాలూకా విశ్వసనీయత ఆధారంగా ఇవాళ కూటమికి అనుకూలంగా ఉందని చెప్పడానికి నేను సాక్షిస్తున్నాను. రైట్ అండి, కొద్ది గంటలే సమయం ఉంది కదా, లెట్ us see ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి.